నేటిదిన వాక్య ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అతనికి భయపడకుడి, అతని చేతుల్లో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. అతనికి భయపడకుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. యెరూషలేం పట్టణంలో నివాసం చేస్తున్న యూదా ప్రజలకును వారి భవిష్యత్తుకును జరగబోతున్నటువంటి అనేక విషయాల గురించి ప్రభువారు ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు దర్శనం ద్వారా కలుగు చేసినటువంటి తన వాక్కులను గూర్చి మనం ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయము 1వ వచనం నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో మనం చూడగలం. ప్రభువారు అంటున్నారు, నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను, అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయును అని చెప్పి నాటి రాజు అయినటువంటి సిద్కియాతో ఈ మాటలను ప్రవక్తని ఇర్మియా గారి ద్వారా ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. వారిలో కొందరు ఇర్మియా గారి మాటలు విని దేవునికి విధేయులగు వారుగా ఉంటే, మరికొంతమంది రాజుతో సహా ఇర్మియాపై తిరుగుబాటు చేస్తున్నటువంటి విషయాలను ఆ తర్వాత వచనాల్లో మనం చదవగలం. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినప్పటికీ తమ మీదకి రాబోతున్నటువంటి బబులోను రాజు విషయమై కొందరు భయపడుతూ ఉన్నటువంటి సందర్భంలో వారితో ఇర్మియా గారు అన్నటువంటి మాటలు ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 4వ వచనంలో, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను, మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును, ఏమీ మీకు మరుగు చేయక యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చినదంతయు మీకు తెలియచేతును అని చెప్పాడు. ఆ సందర్భంలో వారు ఇర్మియాతో అన్నటువంటి మాట 5వ వచనంలో, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరుమాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండును గాక. 6వ వచనంలో, మాకు మేలు కలుగునట్లుగా మేము మన దేవుడని యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడని యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము అని చెప్పి వారు మాట్లాడుతాను మనం గమనించగలం. అయితే ఆ సందర్భంలో 10 దినములైన తర్వాత ప్రభువారు ఇర్మియాకు ప్రత్యక్షమై వారిని ధైర్యపరుస్తూ ఆయన చెప్పినటువంటి మాట నేడు మనం ఈ 11వ వచనంలో చదువుతూ ఉన్నాం. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి, అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువారు తాను సెలవిచ్చిన ఏ మాట అయినా ఆయన నెరవేర్చక మానడు. నేడు మీ ఎదుట ఉన్నటువంటి శోధనలో పరీక్షలో ఒకవేళ వాటిని చూసి కృంగిపోతున్నారా, భయపడుతున్నారా? దేవుని చిత్తం ఏదో మనం పూర్తిగా గ్రహించి ఆయన మనల్ని నడిపించే ప్రతి మార్గంలో నడవటానికి మనం ఆయనకు అప్పగించుకుంటే నిశ్చయంగా నాడు వారికి తమ భవిష్యత్ కాలంలో తోడుగా ఉండి ఏ పట్టణమునైతే ప్రభువారు నిర్జనంగా చేశారో తిరిగి మరలా 70 సంవత్సరాల అనంతరం వారిని తమ సొంత ప్రాంతానికి తీసుకుని వచ్చి వారిని ప్రభువారు ఆశీర్వదించినటువంటి విషయాలను మనం చూడగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు ప్రభునందు విశ్వాసం ఉంచండి, దేనికి భయపడకండి. మిమ్మల్ని బాధపెట్టే పరిస్థితులకైనా కృంగదీసే పరిస్థితులకైనా అధైర్యపడక ప్రభు వైపునకు చూస్తే నిశ్చయంగా ఆయన మనకు మేలైన కీడైన తానే మన జీవితంలో తగిన సహాయాన్ని దయచేసేటటువంటి దేవుడిగా ఉన్నారు. గనుక ఆయన వాగ్దానం చేస్తున్నారు, మీ ముందున్నటువంటి జీవిత దినాల్లో మీరు ఎదుర్కొనే ఏ భయపెట్టే పరిస్థితులకైనా మీరు వాటికి భయపడకండి. మిమ్మల్ని భయపెట్టే ప్రతి పరిస్థితుల నుండి మిమ్మల్ని తప్పిస్తానని రక్షిస్తానని ప్రభువారు నేను మీకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ మాటల చేత మీ హృదయాల్లో ఉన్నటువంటి భయము ఆందోళన తొలగిపోయి ప్రభు కలుగు చేసినటువంటి ధైర్యం చేత ప్రతి పరిస్థితిలో ఆయన అనుగ్రహించే సహాయాన్ని పొందగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల చేత మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు, బలము, ధైర్యము కలుగునుగాక. కృంగిన వారిని, దుఃఖితులను, భవిష్యత్ కాల ఇబ్బందులను గూర్చి చింతిస్తున్నటువంటి వారిని ఇప్పుడే మీరు దర్శించి వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. మీ కృపాక్షలను అనుగ్రహించి మేలు కలుగు చేయమని
యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమెన్.